మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండారని ఆశిస్తున్నాను. ఈరోజు నా లాగ్ ఏందంటే లడ్డూ లాగ్స్ 369లో పాతకాలపు నాటి పద్ధతిలో వంకాయ బజ్జీ ఎలా చేయాలో అది మీకు నేను చేసి చూపిస్తానండి. ముందు నీళ్లు తీసుకున్నానండి. వంకాయలు క్లీన్ చేసుకోవాలి కదా, దాంట్లోకి కొంచెం వాటర్లోకి ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే వంకాయలు దీంట్లో వేయాలండి. వేసి కడుక్కునేదానికి కరునెక్కకుండా ఉప్పు వేసుకుంటాము. ఫస్ట్ వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు వేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. వంకాయల్ని సన్నగా తరుముకోవాలి. ఫస్ట్ తరుముకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను. కరునెక్కకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను. వంకాయలు దీంట్లో వేసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నానండి. కడుక్కొని ఇప్పుడు వంకాయ బజ్జీ ఎలా చేయాలో నేను అన్నీ వేసి ఒక్కొక్కటి వేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో కడిగిన వంకాయలు దీంట్లో వేసుకుంటున్నాను. తర్వాత వంకాయలు పావు కిలో వంకాయలకి ఇవన్నీ శుభ్రంగా చేసి కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి ఆ వంకాయలకి సరిపడా 7-8 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నానండి, అది తరిగి వేసుకుంటున్నాను. 2 పెద్ద టమాటాలు తీసుకున్నానండి, టమాటాలు తరిగి ఇక్కడ దీంట్లో వేసుకుంటున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, చింతపండు వేసుకుంటున్నాను. పసుపు, వంకాయలు కరునెక్కకుండా ఉప్పు, కూరకి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. కలుపుకున్నానండి. ఇప్పుడు వీటిలో నీళ్లు పోసుకోవాలండి. ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పొయ్యి మీద పెట్టేసి ఉడకనిచ్చాలండి. ఉడికినాక దించుకొని మనం రుబ్బుకొని పోపు పెట్టుకోవాలి. ఉడికేది చూపిస్తానండి. ఇప్పుడు ఈ విధంగా అన్ని కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టాలి. ముందు స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్ని వీటిని సెట్లో ఉడకబెడుతున్నానండి. ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. వంకాయలు ఉడకతా ఉన్నాయండి. ఆ విధంగా ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు కానీ అయితే వంకాయ అవన్నీ మొత్తం ఉడికిపోతాయండి. అప్పుడు దించుకొని రుబ్బి మీకు చూపిస్తాను. ఇప్పుడు వంకాయ బజ్జీ అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడకాలి. అన్నీ ఉడికిపోయినాయండి. దీన్ని దించేసుకొని ఇప్పుడు రుబ్బి మీకు చూపిస్తాను. ఈ వంకాయ బజ్జీ 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒక విధం వచ్చి ఇదండి, చింతపండు వేసి చేసుకోవాలా. రెండో రకం వచ్చి ఆ చింతపండు ప్లేస్ లో మామిడికాయ వేసుకొని చేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్, అన్ని వేసుకోవాలి. చింతపండు బదులు మామిడికాయ వేసుకోవాలండి. అట్లా వేసుకొని చేసుకున్నా గానీ బాగుంటదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకోసారి నేను మామిడికాయ వేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడు రుబ్బి మీకు చూపిస్తాను. ఇప్పుడు రుబ్బుకోవాలండి దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి. ఇవి కొంచెం వడగట్టుకుంటాము, దీంట్లో ఉంచుకుంటాము. ఇప్పుడు దీన్ని మొత్తం రుబ్బుకోవాలండి. వెనుక్కోవాలి. ఉద్దకం తీసుకొని వెనుక్కోవాలి. ఉప్పు అన్ని దీంట్లో మొదటే వేసేసామండి. ఇంకేం ఉప్పు వేసుకోని అవసరం లేదు. ఒకవేళ తక్కువ అయితే మీరు కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు.
మెత్తగా రుబ్బేసుకున్నానండి. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకొని మీకు పోపు వేసి చూపిస్తానండి. ఆయిల్ కాగింది. ఆవాలు దీంట్లోకి, జీలకర్ర, మినప్పప్పు, ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు వేగిందండి. ఇప్పుడు ఆ పోపునైతే రుబ్బిన వంకాయ బజ్జీలో వేస్తానండి. ఈ వంకాయ బజ్జీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది పోపు వేసాను కదండి. ఇది ఒక 2 minutes వచ్చి దీంట్లో మనం వేడి పెట్టుకోవాలి. తెల్లాలి కూర. మనకు నీళ్లు కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు, లేకపోతే ఇలాగే గట్టిగా చేసుకోవాలంటే గట్టిగా వండించుకోవచ్చు. అది మన కూరను బట్టి అండి, మనకి ఇష్టమైన విధానాన్ని బట్టి నీళ్ళైనా కొంచెం పోసుకోవచ్చు, లేకపోతే అట్లాగే గట్టిగా వండించుకోవచ్చు అండి. వంకాయ బజ్జీ అలాగ ఉడకాలండి. ఉడికిపోయింది, కూర అయిపోయిందండి. నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ అండి. బౌల్లో వేసుకొని మీకు చూపిస్తాను.